శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ శివమహాపురాణము. శివాయ గురవే నమః. శివపురాణ మహత్యమును సౌనకాదుల కోరికపై సూతుడు శివపురాణమును ప్రవచించుట. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయుగా వాలిన ఈ భరతఖండములోని పుణ్యక్షేత్రాలన్నింటా అగ్రస్థానం వహించి ఉన్నది ప్రయాగ. శ్రీ మహావిష్ణు పాదోద్భూతమైన గంగానది, శ్రీకృష్ణ రాసవేణురగ సమ్మిళిత కలకలారావమైన యమునా నది, ఈ రెండు నదులు సంగమించే ఆ మహాద్భుతమైన క్షేత్రం ఇది. చాలా కాలానికి పూర్వం సౌనకాది మహర్షులందరూ కలిసి ఈ ప్రయాగ క్షేత్రంలోని గంగా యమునా సంగమం వద్ద మహాసత్రాన్ని ఆరంభించారు. అఖండంగాను అద్వితీయంగాను సాగుతున్న ఈ యజ్ఞదర్శన కాంక్షకులు ఎందరో యోగులు, ఋషులు, మునులు, తాపసులు తరలి వచ్చారు. వారితో పాటే వేంచేశాడు సూతుడు. సూతుడు రోమమహర్షునికి కుమారుడు. వేదాలను విభజించి 18 పురాణాలను ప్రవచించి పంచమవేదమనదగిన మహాభారతేతిహాసాన్ని ప్రజలకు అందించిన శ్రీ వేదవ్యాసుల వారి యొక్క ప్రియతమ శిష్యుడు. యోగిజన శిరోరత్నమైన శ్రీ సుఖయోగేంద్రులతో కలిసి వ్యాసుల వారి వద్ద పురాణ రహస్యాలన్నింటినీ తెలుసుకున్నాడు. ధర్మాలు, శాస్త్రాలు, వేదాలు, వాదాలు అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆయనకి తెలియనిదంటూ ఏమీ ఉండేది కాదు. ఆయన చెప్పలేని పురాణ గాథ, విప్పలేని ధర్మ సందేహం ప్రపంచంలోనే లేవు. అడిగిన వారందరినీ తన అపూర్వ కథన విధానంతో ఆయా పురాణాలను వినిపించడం, వారిని ధన్యులను చేయడం, తాను చరితార్థుడనయ్యాననుకోవడం, ఇదే ఆయన లోకం. అటువంటి సూత మహర్షి ప్రయాగలో జరుగుతున్న యాగాన్ని కరుదేరటంతో ఋషులంతా ఆనందించారు. అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించారు. అనంతరం ఆయనను పరివేష్టించి కూర్చున్నవారే, హే సర్వపురాణ కథాకథక జననేత సూత, నీ రాకతో మా యాగానికి మాకు కూడా క్రొత్త వెలుగు వచ్చినట్లుగా ఉంది. గతంలో నీ నుండి ఎన్నో కథలు, గాథలు విని ఉన్నాము. అయినా మాకు తృప్తి లేదు. నీ దర్శనం లభించినప్పుడల్లా నేను ఏదో ఒకటి అడగడం, నీ ద్వారా విని ధన్యులం కావటం జరుగుతూనే ఉంటుంది. అందుచేత ఇప్పటి మన సంగమం కూడా వృధా పోకుండా ఉండేందుకు గాను మా యందు దయగలవాడవై ఏదైనా ఒక మహత్తరమైన పురాణాన్ని వినిపించుమా. మీదు మిక్కిలి కలి ప్రభావమగ్నులు, పాప కార్యాచరణ లగ్నులు అయిన మానవుల సర్వయాతనలను భగ్నం చేసేది, పుణ్యాన్ని ప్రసాదించేది, మాకు తృప్తి కలిగించేది అయిన సద్విషయాన్ని వినిపించు అని కోరారు. అప్పుడు సూతుడు, శుభం క్షేత్రమా ప్రయాగ తీర్థమా, గంగా యమునల సంగమం, సమయమాసన్న వేళ, సందర్భమా శివేచ్ఛ, ఇంత మంచి సమ్మేళనంలో సాధారణ కాదలెందుకు? దేన్ని స్మరించినంత మాత్రం చేత జన్మాంతర పాపాలు కూడా నిప్పుల్లో పడ్డ ప్రత్తిపోగుల్లో కాలిపోతాయో, ఏది తెలుసుకున్నంత మాత్రాన జీవకోటిని కప్పిన అజ్ఞానం కుదుళ్లతో సహా పెకలించుకుపోతుందో అటువంటి శివ మహాపురాణాన్ని చెబుతాను వినండి. సాక్షాత్తు శివుని చేతనే 12 సంహితలుగా చెప్పబడిన ఈ శివ మహాపురాణం యావత్తు బ్రహ్మకు అనుగ్రహించబడింది. ఆయన దానిని తమ మానసపుత్రులైన నారద మహర్షికి ప్రసాదించారు. నారదులు సనత్కుమారులకి అందజేశారు. ఆ సనత్కుమారులు మా గురువైన వ్యాసుల వారికి ఉపదేశించారు. అంతటితో శివజ్ఞానాన్ని పొందిన ఆయన 1,00,000 శ్లోకాల విస్తారమైన ఆ శివపురాణాన్ని 24,000 శ్లోకాలకు కుదించారు. 12 సంహితల శివపురాణాన్ని కూడా 1 విద్వేశ్వర, 2 రుద్ర, 3 శతరుద్ర, 4 కోటి రుద్ర, 5 ఉమా, 6 కైలాస, 7 వాయవీయ అనే 7 సంహితలుగా మలచారు. అలా ఆయన రచించిన ఆ అద్భుత శివ మహాపురాణాన్ని వారి కుమారుడు సర్వజనవంజుడు అయిన శ్రీ సుఖయోగేంద్రులకు నాకు కలిపి బోధించారు. అయ్యా, ఆ విధంగా గురుముఖత నేను నేర్చుకున్నటువంటి ఈ శివ మహాపురాణాన్ని శివేచ్ఛాపరంగా యథాశక్తి మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. శ్రీ శివ మహాపురాణ మహత్యము. మీరు విన్న ఎన్నో గాథల కన్నా విభిన్నమైనది, నిర్ద్వంద్వమైనది, గొప్ప మహిమాన్వితమైనది ఈ పురాణం. ఓ పురాణ విషయ జిజ్ఞాసులారా, పుణ్యాత్ములారా,
సర్వోపనిషత్పార చషకము, సకలౌఘ విభంజకము, అసమాన పుణ్యప్రదాయకము, ఆయురారోగ్యమైశ్వర్య విద్యా భోగ భాగ్యకారకము, ఆద్యంత మంగళప్రదము, ఆపాత మధురమయమైన ఈ శివ పురాణాన్ని మించి చెప్పుకోదగినది, వినదగినది కానీ తెలుసుకోదగినది కానీ మరొకటి లేదు. ఈ శివ పురాణంలోని ఒక్క గాథను కానీ అందులో సగాన్ని కానీ నిత్యము భక్తి ప్రపత్తులతో పఠించినట్లయితే వారు తప్పనిసరిగా జీవన్ముక్తులవుతారు. ఇచ్ఛాపూర్వకంగా కానీ లేదా యాథాలాపంగా కానీ ఒక్కసారైనా ఈ పురాణాన్ని చదివినా వినినా పాపరహితులవటం ఖాయం. చతుర్దశి తిథి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల ఎదుట ఎవరి పురాణాన్ని ప్రవచిస్తారో వారు అత్యంత పూజనీయులవుతారు. ముఖ్యంగా ఈ మహాపురాణంలోని రుద్ర కైలాస సంహితలు 2 మహామహిమాన్వితులైనవిగా తెలుసుకోండి. ఎవరైతే సమాహిత మనస్కులై రుద్ర సంహితను పఠిస్తారో వారు బ్రహ్మజ్ఞులైనా సరే 3 రోజుల్లో సర్వ పాపాల నుండి విముక్తులైపోతారు. ఈ రుద్ర సంహితను భైరవమూర్తి ఎదుట రోజుకు 3 పర్యాయాల చొప్పున మౌనంగా పారాయణం చేసే వారికి సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి. మర్రి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ ప్రదక్షిణం చేస్తూ రుద్ర సంహితను పఠించినా వినినా కూడా బ్రహ్మహత్యాది పాపాల నుండి కూడా బయటపడతారు. రుద్ర సంహిత కన్నా శ్రేష్టమైనది కైలాస సంహిత. దీని మహిమ పూర్తిగా తెలిసినవాడు ఒక్క శివుడు మాత్రమే. ఆ పరమేశ్వరునికి కైలాస సంహిత మహత్యం పూర్తిగా తెలుసును. బ్రహ్మకి, నారదులకి, సనత్కుమారులకి, మా గురువులైన వ్యాసుల వారికి కూడా సగం మాత్రమే తెలుసు. ఒక పావుభాగం మాత్రమే నాకు తెలిసి ఉంటుందని భావించుకుంటున్నాను. అది కూడా శివేచ్ఛ. ప్రాణకోటి సమస్తాన్ని తరింపచేసే పంచాక్షరి మహామంత్రము, దాని ప్రభావము, జప విధి విధానము, ధర్మాద్ర కామమోక్షములచే త్రివర్గ ఫలప్రాప్తికి తగు ఉపాయాలు, మోక్షసిద్ధికి అవసరమైన సమస్త విషయాలు క్రోడీకరించి చెప్పబడిన ఈ శివమహాపురాణం యొక్క మహత్యాన్ని విశదీకరించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అయినా నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. దేవరాజు కథ. చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. పేరుకైతే బ్రాహ్మణుడే కానీ ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు. కనీసం స్నాన సంధ్యాదులైనా సమంగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్యవృత్తి పరాయణుడే ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అదైనా వాణిజ్య రూపంలో సాగించలేదు. ఎవరైనా తనను నమ్మి రావటం ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు. కుల కలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. ఇలాగా డబ్బే దైవంగా భావించి తాను ఎనలేని సంపదలను గడించాడు. ఒకనాడు స్నానార్థి అయి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరు గల వేశ్యను చూశాడు. ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గణికలు వదలరు గదా. ఆ వెలియాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది. ఇద్దరు స్వేచ్ఛగా కామ వ్యవహారాలు సాగించారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి. పనికిమాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభావతి నిమిత్తమే ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవయోగ్యురాలు, యవ్వనవతి, నవయస్కాయమైన భార్య కూడా వారించింది. అయినా అతను వినలేదు. ఒక రాత్రికి రాత్రి భార్యను తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదంతా మూట కట్టుకొని ఆ కొలట పంచకే వెళ్ళిపోయాడు. సొమ్ములైపోగానే ఆ సోకులాడి అతన్ని తరిమివేసింది. అతడు ప్రతిష్టానపురం చేరాడు. అక్కడ అతనికి జ్వరం క్రమ్మింది. కాలం కూడా చేరువైపోయింది. ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు. ఆ శివాలయంలో రోజూ జరిగే శివపురాణ ప్రవచనం వినటం తప్ప మరేమీ పని లేదా దేవరాజుకి. సరిగ్గా గుళ్ళో శివపురాణం, ఇక్కడ దేవరాజుకు ఆయుర్దాయం 2 ఒకేసారి పూర్తయ్యాయి. తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురానికి గొనిపోబోయారు. అదే సమయంలో దిగారు శివదూతలు. యమదూతల్ని వారించి దేవరాజును తమతో తీసుకువెళ్ళటానికి వచ్చారు. ఆశ్చర్యపడ్డ అంతక ఆ కింకర్లు దేవరాజు యొక్క పాపాలన్నీ గొక్క తిప్పుకోకుండా అప్పగించారు. ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానం ఏమిటి అని అడిగారు. అప్పుడు శివదూతులు, ఎంత పాపాత్ముడైనా ఏమైనా చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణం విన్నాడు.
అదే శివ సన్నిధానాన్ని ప్రసాదిస్తోంది అని దేవరాజును తీసుకొని కైలాసం వెళ్ళిపోయారు. యమదూతలు తమ లోకం చేరి ధర్ముడికి ఈ విషయం చెప్పారు. ధర్ముడు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు. శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి వెళ్ళవద్దని దూతలను శాసించాడు. ఓ మహాత్ములారా, ఈ శివపురాణాన్ని విన్నా చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది. ఉదాహరణకు మరో కథ కూడా చెబుతాను, వినండి. ఇది శివ మహాపురాణం. ప్రతిరోజు తప్పకుండా వినండి. మీ పాపాలను పోగొట్టుకోండి. ఓం నమః శివాయ.